అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రకాష్ గారు, అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు బాలకోటయ్య గారు, ఎంపీటీసీ సభ్యులు గౌరవనీయులు నరసింహరావు గారు, అదేవిధంగా జయలరావు గారు, అదేవిధంగా మండల పార్టీ యువత అధ్యక్షులు గౌరవనీయులు దేవ గారు, ఇంకా మండల నాయకులు ముఖ్య నాయకులు అందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి తమ్మ శ్రీను గారికి, అదేవిధంగా ఇంకా మా వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, యాక్టివ్ వైస్ ప్రెసిడెంట్ మన గ్రామానికి, ఆయన వైస్ ప్రెసిడెంట్, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మన గ్రామస్తులకి, మహిళమ్మ తల్లులకి అందరికీ పేరు పేరు నా సోదరులు, మా యువత సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మంచి సంతోషం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు పల్లిపాలెంలో పెట్టుకోవటం, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించటం. పల్లిపాలెంలో ప్రోగ్రాం అనగానే ముందు మనకి టపాసులతో మొదలవుద్ది. ఎక్కడ ఈ విధంగా చేయరు. ఏ ప్రోగ్రాం చేసినా కూడా పల్లిపాలెంలో చేసే ప్రోగ్రాం మీ మండలంలో వేరే దగ్గర ఎక్కడా కూడా ఆ మాదిరి ఉండదు. ఎంతో అభిమానం మీద, ఎంతో సంతోషంగా మన నాయకుడు వస్తున్నాడనే ఉద్దేశంతో మీరు ఒక మంచి స్వాగతం పలికే దాంట్లో కానీ, ఒక ప్రోగ్రాం చేయటంలో కానీ ఎప్పుడు కూడా మన గ్రామస్తులు ఎక్కడ కూడా తగ్గకుండా చేయటం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పండగ సందర్భంగా ఒక మంచి ఆట పోటీలు కానీ, ఒక మంచి కార్యక్రమాలు కానీ, ఒక ఆర్కెస్ట్రా కానీ ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకొని వాళ్ళందరూ కూడా కలిసి ఒక యూనిటీగా ఈ కార్యక్రమాన్ని ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి మమ్మల్ని అందరూ కూడా పిలిచినందుకు కూడా మరోసారి ఎవరైతే ఈ కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా మనం ఒకసారి గమనించుకున్నప్పుడు మనం ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం టైంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఈ మండలానికి చేశాం. అవన్నీ కూడా ప్రతిసారి మన బస్సు యాత్ర అప్పుడు కూడా పెద్ద ప్రోగ్రాం కూడా మన మండలంలో పెట్టాం, మన ఊర్లో. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం. మన గ్రామానికి వచ్చే లోపల సిమెంట్ రోడ్స్ కానీ, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ ఆ రోజు ఇంటింటికి కుళాయి కూడా 50% ఆ రోజు మనం కంప్లీట్ చేస్తే ఈ రోజు మిగతా పార్టీ వేసేదానికి కూడా చేతకాల వీళ్ళకి. అదేవిధంగా దాంతోపాటు పెన్షన్లు కానీ, రేషన్స్ కానీ మేము ఉండే టైంలో వల్ల కానీ, అదేవిధంగా పడవలు కానీ మీకు ఏదైతే మన మత్స్యకారులు ఆ రోజు రోడ్డు ఆగిపోయింది, అది నేను డబుల్ రోడ్డు పెట్టాలనేది నా ఉద్దేశం. దానికి కూడా ఎస్టిమేషన్ వేసి పంపించాం. ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గర నుంచి మన బీచ్ వరకు, ఆ చివరి వరకు మనకి డబుల్ రోడ్డు సిమెంట్ వేయాలని పెడితే ఈ చేతగానోళ్ళు సింగిల్ లైన్ ఒకటి వేస్తూ ఉన్నారు. దానికి కూడా 4 సంవత్సరాల 9 నెలలకి ఇప్పుడు వచ్చింది వాళ్ళకి. అదేవిధంగా ఏ అయితే పెండింగ్లు ఉన్నాయో ఇందాక మన వారు చెప్పినట్టు చాలా మంది కుటుంబాలు వెళ్ళిపోయినాయి. రేపు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన గ్రామానికి ఇల్లు పట్టాలు మాత్రం ఆ మిగతా కార్యక్రమం కూడా మేము చేసి అందరూ కూడా సొంత ఇంట్లో ఉండే విధంగా దాన్ని కూడా మనం చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మండలంలో మెజార్టీ వచ్చే గ్రామంలో కావాలని పంచాయతీలో పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకుని మన వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా మనం చూసాం. నేను ఒకటే చెప్తున్నా, రేపు రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏజెంట్ కూడా ఉండరు ఇక్కడ. ఆ పని తీసుకొస్తాం. ఆ రోజు ఎవడొస్తాడో, ఎవడు ఆపగలుగుతాడో అది కూడా రేపు మీరు ముందు రోజుల్లో మీరు చూసే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎప్పుడు ఒక మంచి పద్ధతులతోటి మనం చేసాం. కాబట్టి మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేస్తే ఈ రోజుకి ఒక బ్రిడ్జి మీద దాని మీద తారు వేయడానికి 4 సంవత్సరాల 9 నెలలు అయితే కూడా చేతగాల ఈ దద్దమ్మలకి. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయనప్పుడు ఎక్కడో ఆడుకునే వాళ్ళకి ఎంత ఉపయోగం, ఏం చేసే ఉపయోగం ఉంది? అలాంటి వ్యక్తుల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో ఎన్నుకోవటం వల్ల ఈరోజు ఉండే పరిస్థితులు ఈరోజు ఈ విధంగా ఉందని చెప్పి కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మన వాళ్ళ కోసం ఆ రోజు ఎన్నో ఇచ్చారు, ఎన్నో పథకాలు కూడా పెట్టారు. మనకి పెన్షన్ కూడా వాళ్ళు కూడా పెడితే కూడా మనకి ఈరోజు మన ప్రభుత్వం రాకపోవటం, ఆయన్ని ఒక్కసారి అవకాశం అనే మార్గం మీద 151 సీట్లు ఆ సైకో ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఆ సైకో ముఖ్యమంత్రి ఏమో ఎక్కడ ఏమొస్తుంది, ఏం దోచుకోవాలో అని కార్యక్రమాలు పెట్టి ఈరోజు పూర్తిగా రాష్ట్రాన్ని కూడా దోచుకొని 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళారు. ఈరోజు అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎన్నో కంపెనీలు ఉండేది. మన దగ్గర కూడా 25,000 కోట్లతోటి
పేపర్ మిల్లు అంతా కూడా ఈరోజు ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. ప్రతి ఒక్కరు కూడా మనకి ఉద్యోగాలు వచ్చేది. ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని కూడా వాళ్ళని డబ్బులు అడిగి అవి కావాలని చెప్పి ఏదో విధంగా వాళ్ళని పెట్టాక వాళ్ళు ఇదంతా భరించలేమని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ దోచుకొని ఈరోజు రాష్ట్రాన్ని బస్టు పట్టించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈరోజు టీవీలు కానీ మీడియా కానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్రంలో ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకుంటా ఉన్నాం, చూస్తూ ఉన్నాం. కానీ ఎన్నికలకు వచ్చేటప్పటికి మాత్రం ఆ టయానికి ఏదో విధంగా ఏదో ఓటు ఒక దాని మీద వచ్చేదనో దానికి తప్పులు జరిగే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఉద్యోగస్తుల కాడి నుంచి కూలి వాళ్ళ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఒక సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మళ్ళా వస్తుందా అని చెప్పి మాత్రం బయట ప్రజలందరూ కూడా కాసుకొని ఉన్నారని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక ముందు చూపుతోటి ఏం చేస్తే మన రాష్ట్రం బాగుంటుందని చూసే వ్యక్తుల్ని వదిలేసి 16 నెలలు జైల్లో ఉండి 16 కేసుల్లో ముద్దాయిన అట్లాంటి అతన్ని ఈరోజు ఈ రాష్ట్రానికి ఉన్నాడు కాబట్టి ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా మీరు అందరూ కూడా గమనించండి. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ వచ్చే నెలలోనే నోటిఫికేషన్ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ముందులో ఉందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే కసిగా పనిచేయండి. కసిగా ఈ 2 నెలలు మాత్రం ఇదివరకు మెజారిటీ ఎంత వచ్చిందనేది కాదు, ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇప్పుడుండే రాష్ట్ర పరిస్థితుల్లో ఏ విధంగా 600 500 వచ్చేది కాకుండా 1000 మెజారిటీ ఏ విధంగా వస్తుంది, మనం ఏ విధంగా చేసేటట్టుగా ఈ 2 నెలలు ఏ పనులు ఉన్నా కూడా పక్కన పెట్టి మీరు సీరియస్గా చేస్తే తప్పకుండా కూడా మండలంలో మొన్న వాళ్ళకి ఏదైతే వచ్చిందో దానికి రివర్స్గా మనకు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు సీరియస్గా 2 నెలలు ఒకరికొకరు మనస్పర్ధలు లేకుండా మీరు కలిసికట్టుగా కానీ పనిచేస్తే మన గ్రామంలో మంచి మెజారిటీ వస్తుంది. మీరు ఎంత మెజారిటీ చేస్తారో అంత ఎక్కువ పనులు మాత్రం ఈ గ్రామానికి చేస్తా. మీరు కలిసికట్టుగా లేకుండా మీరు ఏదో ఎన్నికలప్పుడల్లా మన వాళ్ళైతే ఓట్లేసి ఇదే మాదిరిగా పోయినసారి వచ్చిన మెజారిటీ లాగా తీస్తే నేను పోయినసారి లాగానే సాదాసీదాగా చేస్తాం. అది ఖచ్చితంగా చెప్తున్నా. మీరు కసిగా మెజారిటీ తెప్పియండి. మీరు ఏది అడిగితే కూడా ముందు నియోజకవర్గంలో ప్రయారిటీ మన గ్రామానికి పెట్టి అన్ని పనులు కూడా మనం రేపు తెలుగుదేశం టైంలో పూర్తి చేస్తాం. అందుదాకా మీరు కసిగా మీరు పనిచేయాలని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, మీ అందరూ కూడా ఏదైతే కమిటీ మెంబర్స్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళంతా ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరిని పిలిచిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.